దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన 2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా సమగ్ర కులగణన చేపట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన 2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. సెప్టెంబర్ 1 నుంచి మంచు తీవ్రంగా కురిసే ప్రాంతాల్లో జనగణన ప్రారంభం కానుంది. కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం, షెడ్యూల్ కులం లేదా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవారా కాదా వంటి ప్రశ్నలని జనగణన సందర్భంగా సిబ్బంది ప్రజలను అడగనున్నారు. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో జనగణన వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులలో తెలిపింది. జనగణన సమయంలో ప్రజలను వారి వైవాహిక స్థితి, వివాహ సమయంలో వయస్సు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, కులం, తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ వంటి వ్యక్తిగత వివరాల గురించి సిబ్బంది అడుగుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యా సంస్థలలో హాజరు, అత్యున్నత విద్యాస్థాయి, చదువుకున్న విభాగం లేదా సబ్జెక్ట్, గత ఏడాది కాలంలో జాబ్ చేశారా, ఆర్థిక స్థితి, వృత్తి వంటి వివరాలను కోరతారని వెల్లడించాయి. అలాగే వలసదారులకు పలు ప్రశ్నలను అడగనున్నారు. పుట్టిన ప్రదేశం, అంతకుముందు నివసించిన ప్రదేశం, వలసకు గల కారణం, చివరి వలస తర్వాత ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, శాశ్వత నివాస చిరునామా వంటి వివరాలను సిబ్బంది కోరతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోనే తొలిసారిగా యాప్లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. 12,000 కోట్ల అంచనా వ్యయంతో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పించారు. సెన్సస్ యాక్ట్ 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది. జనగణనలో భాగంగా కుల వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి కానుంది. కుల గణనను చేపట్టాలనే నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్ 30న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది.